కట్టలు అయిపోతే గ్యాస్ అయిపోతే అడి మీద కట్టలు దించేదానికి కట్టమున్నప్పుడు అంతా పెడతా టీ కాఫీ పిసగమన్నప్పుడు అంతా పిసగతా సరే మేము ఎవరు మా ఊరేని మా పేరేని మేము ఎక్కడి నుంచి వస్తున్నాం తెలుసా అని తెలుదుమా మీరెవరు మీరే ఊరేమి పేరేమి వచ్చిన కార్యక్రమం చెప్పండి మా అవునా చెప్పాలి కదా అవునమ్మా ప్రాణేశుని కడకు అంటే భర్త గారికి ఏమంటే అష్టమేనగా 8 మంది సాక్షాత్ భగవంతునికి అష్టమేనగా 8 భార్యలు 16,000 మంది గోపికా స్త్రీలు కాబట్టి వాళ్ళు 8 మంది బయలుదేరి వస్తానంట రారేపోదాము రమణులార ప్రాణేశుని కడకు రారేపోదాము ఇవేగ రమణులందరూ కూడి చేరి హరి ఉన్న ఆ యొక్క చిత్తరం మేడకు అమ్మా ఇంకమ్మా కాలు పోయి ఆడుతున్నారు చేతులు కూడా ఆడపూడి చేస్తారు యువత పెట్టుకుని ఆడంతా పొడి పెట్టుకోబాకరా కాలు పూడ్చిందే ఇప్పుడు సీ మీద పెట్టుకొని తల్లి గోవిందుడు పిలిచిన
నాడెందుకో తెలియదు తెలియలేదే. కాబట్టి మన యొక్క భర్త గారు గోపాలకృష్ణుడు ఈనాటి దినమున ఏ కార్యక్రమం చేత పిలిచాడో కానీ మనకు తెలియదు కాబట్టి తక్షణమే మనం బయలుదేరి ఆ యొక్క చిత్తరకూటానికి పోవాలనేసి అచ్చినటువంటి భార్యలు బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఏ ప్రకారం ఆ యొక్క నిలయుడుండిన సభ నిలయము జరగా అంటే సాక్షాత్ భగవంతుడు గోపాలకృష్ణుడు ఉండేటువంటి సిత్తారో మేటకు పోవాలనేసి అష్టమి భార్యలు బయలుదేరి వస్తున్నారు. అమ్మా ఎప్పుడో మేము అష్టమనగా భార్యలు ఈ యొక్క పట్టణము శ్రీ శ్రీ దోరకాపురి పట్టణం అంటారమ్మా. ఈ యొక్క దొరకాపురి పట్టణాన్ని పరిపాలిస్తున్నారు గోపాలకృష్ణుడు. ఎందుకు పిలిచాడు? కార్యార్థమేమి? నన్ను నిన్ను అవును ఆయన విసుక్కొని రమ్మన్నాడు. ఎందుకు పిలిచారని కాదు బా, ఏంది పిసుకొని వచ్చేది? నేను బాగా వచ్చేసాడు. ఎందుకు పిలిచారమ్మా? ఓయ్ నిన్ను అవును నన్ను మీ ఆయన ఎందుకు పిలుచుకోరమ్మా? ఎందుకు పిలుచుకోరమ్మా? మావంటే మల్లికిల్లు అంటాను, అన్న అంటే అప్పుడే చేద్దు సరే కానీ ఎందుకు పిలిచారని ఏమో రండి వంట పక్క తెలుస్తుందా? కానీ ఎందుకు పిలిచాడే? కార్యార్థం మాకు తెలుదమ్మా. రమ్మని చెప్పాడు, చెప్పాం బయలుదేరుతాం. భగవంతుడు రమ్మని చెప్పాడు కానీ మీకు కార్యార్థం తెలియదు. కానీ అది శీఘ్రంగా వెళ్ళాలి. ఇది వరకు భగవంతుడు చెత్తకు పోయింది లేదు. అవును, దారి మాకు తెలియదు కాబట్టి కాస్త మీరు దారి కానీ దారి చూపారంటే మీరిద్దరు నన్ను పెట్టుకోండి. ఏంటి పెట్టుకునేదే? దారి చూపిస్తానమ్మా. దారి ఎట్ట బాగుంది? దగ్గర దూరం దగ్గర దారి పోవాలా దూరం దారి? అయ్యో దగ్గర దారి పోవాలా? ప్రాణం పెట్టుకుంటాను దగ్గర దారి పోవాలంటే ఎత్తుకుంటుంది దారి. ఇటు ఎక్కాలా ఎక్కాలా ఇటు దిగాల దిగాల కొద్దిగా ఎత్తుకుంటుంది బాబా. ఒక దూరం పోవాలంటే దూరంగా పోవాలంటే టైం పడుతుందా? ఎంత పడుతుందని వద్దు, దగ్గర దారిలోనే పోదాం. బయలుదేరుతాం బయలుదేరుతాం పదం పదం. మధ్యలో ఏడాడు మధ్యలో ఈ లంజులు రెండు ఒక చూరు కట్టి బాగా నా మొక్క ఏడన్నా బాని 3 దోవల కాడ ఉంది లేదు ఏట్లో బాని దీనేమంటారా? కొనుగోలు ఏ విధంగా
ఓ కొమ్మలాల చూడరమ్మ కొలువంత శృంగారు అలివేలు లాంటి వెలసించే బ్రహ్మలు ఆస్వాదింపగా ఏమంటే ఎప్పుడు ఈ యొక్క చిత్తూర కొలుకోవడానికి వచ్చింది లేదు. ఈనాటి దినమున వచ్చాము కదా, ఈ యొక్క చిత్తర మేడ చూస్తా ఉంటే రెండు కళ్ళు చాలేదమ్మా, ఎంతో వింతగుంది మా. వాళ్ళ అప్పకి పక్కున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడమ్మా. అమ్మా కాదే, నేను భగవంతుడికి లేక వచ్చున్నామనేసి ఎప్పుడు మా యొక్క పైటి గుంగుతో ఒక మగవాడికి ఆడదారి సేవ చేయాలి. ఆ సేవలో ఎప్పుడు నా మొగుడికి పైటి గుంగుతో అలా కారు మూసిందానా, నువ్వు ఎట్టి చూస్తున్నావా పైన అది ఆడిపోతుంది కాదా? నాకేం తెలుసు. ఇప్పుడు పై ఫ్యాన్ ఉంటుంది, అది యాడ్ జరుగుతుందా? పైన తిరుగుతుంది. కింద టేబుల్ పైన కింద తిరుగుతుంది. కింద టేబుల్ పైన తెచ్చి పెట్టాలా, పెట్టి దాన్ని ప్లేట్ చేసుకుని పోయి లోపల కూర్చోడా చెక్కారమ్మా, చెక్కేది. దాని తర్వాత స్విచ్ చేయాలా, స్విచ్ నొక్కినా అనుకో కింద నుంచి పై దాకా భగవంతుడు చల్లగా నిద్రపోతాడు. నువ్వు దోలే కాలేదు పైనే పోతుంది. అంటే ఎప్పుడు పై కాలు పైన పోతుంది, కింద కాలు కింద పోతుంది అని విసురుతున్నారు. అంతే కదా, ఏమి అవస్థ మారి. అంటే ఎప్పుడు వచ్చిన తర్వాత భగవంతుడి శంక చేరాలి. మాట మా వాళ్ళు ఎవరో మడుపులు ఇస్తున్నారు చూడ. ఏమే భగవంతుడి చెత్తకు వచ్చేసాము. ఉప్పు బాట ఇది వదిలే మంచూరి కాదు, మట పిల్లకలు దాచుకున్నారు, మట్టి పుట్టే పని నేర్పించేస్తున్నారు. సరే వేల హాస్టల్ వేసరింప ముందు ఏచనా నా చింప ఏమంటే పట్టడైనట్టి పద్ధతి లచ్చలు అంబురమైన కైవారం చేస్తున్నారంట. ఎప్పుడైతే భగవంతుడు కొడు కుటుంబంలో ఉన్నారో ఇంజాబర్లు ఇచ్చేవాళ్ళను, వేద శాస్త్రము చెప్పేవాళ్ళను, పురాణము చెప్పేవాళ్ళను, ఆ యొక్క తుమ్మూరు నాటములు వినేవాళ్ళను. కాబట్టి చెప్పనే సాధ్యం. అమ్మా ఒక మాట, భగవంతుడి చెంతకు చేరాలి కాబట్టి అది శీఘ్రంగా నేను పోవాలి. కాదా 8 మంది ఒక మొగోడు పైన పోయి పడితే బతుకుతారా? సరే ఒక మాట, మీలలో పెద్దది ఉంది చిన్నది ఉందా? ఏంది నీ మౌతారా? నాది పెద్దది కాదు, నేనే అందరికన్నా పెద్దదాన్ని. నువ్వంటే నాకు నీకు ఇష్టమమ్మా. సరే నీ పేరుమా? నా పేరు రుక్మణి అంటారు. రుక్మణి? అవునే, రుక్మణి కాదునే, రుక్మణి దేవి. రుక్మణి ఎవే రుక్మణి దేవి అంటారు. నాలుగు మందమా రోజు తిరగలేదా? ఆలికి మంద కాదనే, నీ నాలికి మందమా? రుక్మణి? అవునే. రుక్మణి
పెద్దవారి పెద్ద భార్య కదా మా తల్లి నువ్వు ఉండు మా చెల్ల వాళ్ళు చిక్కడికయ్యా చిలుకల్లో దిగ్గరాని నీ పేడు మా నీ పేడు ఏ పేడు నీ పేరు చెప్పమ్మా. అయ్యో నా పేరు ఏం పేరు తెలుసునా? పైకి ఎత్తావా? ఏం పేరు మా నీ పేరా? నా పేరు నా యొక్క నామదేవి ఏమి తెలుసునా? ఏం పేరు మా తల్లి చెప్పు మమ్మో. సత్యభామ అంటారు. రుప్పిని వచ్చేస్తున్నది సత్యభామ. సత్యభామ నాయన పేరు మా యొక్క తండ్రి పేరు ఎప్పుడు సత్రజిత్తుకు మార్చను. 7 మనుగులు బంగారుతో వచ్చింది నువ్వు. మడుగు అంటే ఎట్ట? ఎన్ని కిలోలు ఒక మడుగు అంటే? ఒక మనుగంటే 12 కేజీలు బంగారమ్మా. ఓయమ్మో ఎప్పుడు 7 మడుగులు బంగారము. భగవంతుని తూకము దూచి భగవంతుని ఒక పక్క ఆ యొక్క సిరిని ఒక పక్క పెట్టిన దాన్ని నేను. మహాతల్లి నువ్వేనా? నేనే. సరే నువ్వు కొంచెం పుండు పెద్దాం పోయి ఫస్ట్ దర్శనం చేసుకొని మా నువ్వు పోయి భగవంతుని దర్శించుకొని రా. మళ్ళీ మళ్ళీ మొత్తం అయిపోతాను. అయిందమ్మా పెళ్ళి అనిగిందమ్మా రండి అన్నట్ట ఇంకే ఉండదా మనిషి కాడ ఏమి లేదా ఎంత కూడా నేను చిన్న భార్యను అనుకో అంత దానికి వచ్చానా అంత మిగిలింది తగిలింది నాకు ఏమంటే అంత కేవలం 2వ భార్య అంటేనే అందుకే నేను ఆ రోజు ఊరేసుకొని వచ్చి ఉంటే పోయాను నా బతికే నాశనమైపోయింది నాకు తెలిసినేమన్నా చూస్తే ఒప్పిపోతుంది చేసుకునే వాళ్ళు చూస్తే ఒప్పురా నాక అదే అడుగు బుడుగు పోయేది కాదు ఫస్ట్ పనే కరెక్ట్ బిండి అయిపోతుంది. 2వ శుద్ధ కొద్దిగా లేట్గా ఉన్నావు. నా మూడు కథ నాకు తెలుసా నీకు తెలుసా? నాకంటే ఎక్కువ నీకే తెలుసు. ఆటోలో చేర్చి పెట్టి ఇచ్చేది కదా ఏంటంటే కదా డబ్బు కాబట్టే కదా. అవును వద్దులే ఏదైనా ఒకటి అడిగితే 100 అడతావో కల పెట్టామంటే వేరే 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 అయిపోతుంది. తెలుసుకుంటావా? చక్కటి చిన్న
దండమూని రాధాలోలా దండబోలే పురాదాలోలా దండమూని రాధాలోలా దండబోలే పురాదాలోలా దండమూని సీతమాలా మామ నాదా ఈ సలహవర్తమే మామ నాదా నాదా అయితే ఒక మాట హాయ్ ముయ్ కొంచెం కొంచెం అయ్యో కొంచెం ఉండేవే ఏవే 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 ఏమైంది దేనికి ఆడుతున్నావే మీ మొగలో ఉంటే మేము ఎక్కడున్నారు నా మొగుడు నా మీద ఎక్కడాయమ్మో మీ అన్న అన్న చేద్దామంటే నాకు పోతున్నారు నాకు మొగుడు లేదే అమ్మో నా మొగుడు ఉంటే నా మీద ఎక్కడ పాప నీ మూడా నా మొగుడు అంటే బాగా పోయినాడు పోయా దుబాయ్కా వాడు డబ్బా కొట్టుకురాని పోయినాడు వాడు తిరిగి రాలేదా డబ్బాయి కొట్టుకునేదానికి డబ్బు డబ్బా పోయినాడా బాధేవే వాళ్ళ మొగుడు ఉంటే వాళ్ళ మీద ఎక్కా నా మొగుడు ఉంటే నా మీద ఎక్కుంటా నా ఆట మాట్లాడేమో వాళ్ళు అడుగు నీ బాధ మీ అందన్నాము నా కోతలారా మీ మొగుడు లక్షణగా ఉంటారు మీరు ఎక్కనేదేయము సరోయమ్మా నేను దిక్కలేని దానిగా నేను తిరగతూ ఉన్నానే పాడి కానీ ఆడ బాగా ఇప్పుడు నీకేం కావాలి చెప్తే మీ మొగుడు కానీ నా మీద టెక్కిచ్చినారంటే మొగుడు ఎప్పుడు భగవంతుడు మా మీద ఎక్కినాడో ఎక్కుతున్నాడా కేలి విలాసముతో మాత కాస చల్లాటములు ఆడాడు అదే అది అదే మరి
భగవంతుడు భరించుడు నీ వల్ల కాదే. మీరు భరించినంత మాత్రం నేను భరించలేనా? నేను ఎన్ని మందిని పెట్టుకోన్నాను? మొత్తం మంది పంపించేసిన యాడికా నగిరేటికి ఏటికి అట్లనే తొంగు తొంగుతున్నారు. ఇప్పుడు ఏవే వాళ్ళ ముగ్గురు నీ కాడికి రావాలా? తట్టుకుంటావా? నేను తట్టుకోలేనా? మా పంపిమా అంటే కొంచెం ఏంది నైట్ ఇదేం గుడ్లు ఇయ్యా? నా కట్టని తెలుసా? నా మొగుడా కోకెత్తితే దానికి గది రాకుండా కోతావా నైట్ తగిలించుకునే పని ఏమన్నాక నాకు చీర కట్టే తెలుసు. అక్క చీర కట్టు నువ్వు ఇట్ట వేసుకోకూడదు. భగవంతుడి దగ్గరికి పద్ధతిగా పోవాలా. నైట్ గీటి గోదాకి వేసుకోపోకూడదు. ఏమే గోతా వేసుకుపోతే నచ్చడా? ఏమైతే దొక్కుతున్నావా? కొంచెం దోపుకోవాలి పైకి లేస్తే. నా మొగుడే నేను తాకింది. నేను లైట్ వేసుకున్నాను. ఇట్టేసుకునేసి పద్ధతిగా ఆయన దగ్గరికి పోవాలా. అవునమ్మా గుడ్డు చేతులు ఉన్నాయా? కింద తిప్పి బాగా వస్తుంది. ఇట్లా మా పక్క ఏమే ఏమైంది? ఇద్దరు మాత్రం చెప్పాలా? కాదా నీకున్నటివి ఏమైనాయా? ఏమా ఆడ చెట్టు కింద పడుకున్న మా జీ చెట్టు కింద జీవి కొంగలు ఎత్తుకుని ఏదో పక్షులు ఎత్తుకెళ్ళి సరే ఊర్లో అన్న బాడీ తీసుకో. రమణమా ఎప్పుడు మీరు మమ్మల్ని చూసి కేలి విలాసం ఉన్నారు అదే ప్రకారముగా అవును ఎప్పుడు మా యొక్క చెలికెత్తి ఉంది చూడు ఆ యొక్క చెలికెత్తితో కాస్త ఉల్లాసముగా ఉన్నారంటే దాని మోహం తీరిపోతుంది. అయితే ఈ యొక్క చెలికెత్తితో ఉల్లాసం ఉండాలి. అలాగే మీ మొగుడు అంటే మొగుడు చెప్పే మొగుడు అమ్మా అదేదో పొడుకునిందా మధ్య పొడుకునిందా మాది ఇంత పొడుకునిందా అమ్మా అది పొడుచుకుంది కాకుండా మా రెండు ఉన్నాయమ్మా అదేదో రెండు డంగు డింగు అవసరం ఎప్పుడు ఆ యొక్క బొడ్డులో పిల్లని గ్రోవి దాచుంటాడు. పిల్లలు కోడి కాదురా గుడిచెట్టాడు పిల్లని గ్రోవి దానికి వెండి ఆరణాలు కట్టుంటది యశోదాదేవి అది తగులుతుంది. అయ్యో స్వామి భావల్లారా ఒక వర్తమానం అడగచ్చని ఎట్లా అంటున్నారా? పిలవడు పిలపలేకను తలవడు తలపలేక ఈనాటి జనమున ఉఠావుటిని పిలిపించిన కార్యార్థమే స్వామి. కార్యాలయం పిలిపించారని చెప్పి అడుగుతున్నావు. భామలారా అయితే ఒక మాట వరబాలకుడు కొన్ని పొలములను పుష్పములను కొన్ని తెరల బుట్టల బట్టలుగా మన వద్దకు తెచ్చిచ్చున్నాడు. వారికును వారి వారి పుష్పములు వారి వారి ఏమి స్వామి ఎప్పుడు ఉత్తర దిశ ఉద్యానము కాసే వనపాలకుడు మల్లెలు ముల్లలు కైవారములు సన్నజాజులు పలు పుష్పములు తెచ్చున్నారు ఫలములు తెచ్చున్నారు. అవను ఇటు ఫలములను పుష్పములు ఆరగిచ్చేదానికి మమ్మల్ని పిలిపించారు. అందుకే కదా స్వామి. అవను అయితే నాకు పెట్టండి. అవును అయ్యో 8 మంది బట్టి పెరిగితే ఒక్కొక్క కన్నా ఒక్కొక్క ఏరికి వచ్చే పోతుంది. అందుకే కదా మీరు నా యొక్క దహ కాపలా ఉంటున్నారు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? సరే మీ భార్య అవును నేను పెడతాను లైన్ లో పెడతాను.
సిస్టంలో పెడతాడియా? సబాష్ తగిన శిశువు నువ్వే ఈ సిస్టమ్ పెడుతున్నావు. అవును. ఒక్కొక్కరు పంపిస్తా. ఆహా. వాళ్ళకి పిండి పిండి పంపి. సబాష్ అలాగే ఏయ్! పక్కదానా ఎవరినా? అది కాదా ఆవిడ వచ్చేసిందా పెట్టి నా సౌతిలారా అన్నంగా ఉంటాడు పెట్టి అది పోయినదా? అయ్యో మేమేదో మా మొగుడు లేక వచ్చినాము. వారానికి ఒక రోజు కనపడే మనిషి వచ్చినాడే అచ్చట పుచ్చట ముద్దు మరి పొంగి చూసుకున్నారు. యాడు చేసుకునేదా? ఇంట్లో ఇది నడి అందరూ ఉండగలపై చేస్తారా తల్లిదండ్రులు పోయేదా బతుకుతున్నా ఎట్ట కాదు ఎట్ట లేక లేకుండా కూడా దొరికిపోయాడు అనుకో. నాకు ఎదురుగానే మీరు ఏయ్! కింద పడుకుంటే లేచి కూడా అది కాదు నన్ను కొట్టావు మధ్యలో కొట్టరా తెలియనా? మధ్యలో అక్కడ తక్కువ అది పరిగెత్తా ఉంది, నేను పరిగెత్తలేదా? ఎడా కూడా కొడతాం పోనే ఎడా కూడా కొడతాం. సరే, మీరు పెద్దవారు ఫస్ట్ రండి. ఏయ్! వారి వారి దాటుకోడు ఇద్దరు వారి కూడా ఎవరి కూడా చెప్పకూడదు సుమా. జాగ్రత్త. మామా సత్య సత్యకి దావుచులు సత్యకి ఏమే సత్య? సత్య కాదు గుర్చెట్టాడు సత్యభామ సత్యపానా? సత్యభామ నీకాడ పాన ఉన్నదా? ఏం బా సత్యపాన ఉండదు నీకాడ? ఉండేరా నత్తమహోడా నా మొగుడు పిలుస్తాడు. నా మొహం నత్త మొహం. నా చౌతి యా పక్కలో నత్త మొహం కనబడుతుంది. చెప్పేసుకో. ఏనే బాగలేదా? అడిగిస్తున్నది నీకు వద్దుమా, వద్దు నిండు ఊరికి వెళ్ళబెట్టిన పోతేలే. మామా సత్య నా మొగుడు అంటేనే నా మొగుడు నా మొగుడు అందమేమి నా మొగుడు చందమేమి నా మొగుడు రూపేమి కాదా ఒక చూడు సైజు చూసి మాట్లాడా. తప్పు దారి కింద పడిన వరకు చట్టి అయిపోతుంది. నా చదివితే పక్కన గుమ్మడికి ఎంతలా ఉంటుందా సూర్యకి ఎంత ఉంటుందా అటు ఒక సిర్ర అటు ఒక పర్ర ఆడు జట్ట ఎట్టున్నాను నేను నా పోటీ ఆడుతుంది అనుకో 12 మందిని కంటది. 12 మంది ఒకే సూర్య 8 మంది కంటడుగా సన్న కూడా అనుకో బాతాపయ్యా తొడపర్సన్ ఆడదాని కాడ గుంచి చూడండి రా ఉంటాను కథ లావు లబ్బు ఆడదాని కాడ ఏముండదా మా వద్దు నేను పరిచయం చెప్పాను. నేను ఊరు కలపెట్టాను. 190 అపో మామా సత్య ఒకటి ఎట్లా వారి వారి పుస్తకములు వారి వారు ధరించవలను. ధరించాలి కాస్త ఎవరికూడదు జబ్బకూడదు జాగ్రత్త. మామా ఓయ్ నారాయణ స్వామి